నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్యత్ రీత్యా చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటున్నాం కదా! అయితే ఈరోజు మనం ప్రతి రాశి వారికి ఒక మంత్ర స్థాపన అనేది మనం ఇంట్లో చేయిస్తున్నాము. ఎందుకు అంటే మనకి ఇంట్లో నుంచి అంటే మన బేస్ కరెక్ట్ ఉంటేనే మనం ఏదైనా వర్క్‌కెళ్ళినప్పుడు ఆ వర్క్‌లో అనేది సక్సెస్‌ఫుల్‌గా చేసుకొనొచ్చి, ఆ డబ్బు గూడా ఆదా చేసుకొని మనం అప్పో లేదంటే పిల్లలకు అంతో ఇంతో బ్యాంక్‌లో వేయటం, ఎఫ్‌డి చేసుకోవటం చేయగలుగుతాం. అందుకనే ఫస్ట్ ఇండ్లు శుద్ధి ఉండాలి అని జెప్పి మనం మంత్ర స్థాపన చేయిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే ధనుర్రాశి వారు ఏ మంత్ర స్థాపన చేసుకుంటే ఎలా చేసుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటిది? భోజపత్రం, రెడ్ కలర్ పెన్, అలాగే ఈ యొక్క చందన పత్తరు, గంధం. అంటే గంధమో, చందనమో ఏదో ఒకటి మీ దగ్గర ఏదుందో అది వాడుకోండి. సో, మీరు చేయవలసింది ఏంటి అంటే మంచిగా తూర్పు ముఖాన కూర్చోండి. మంచిగా ఈ యొక్క మంత్రాన్ని ఒక 21 టైమ్స్ మనసులో అనుకోండి. అంటే స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం లైట్ కాఫీ పొడేసి స్నానం చేయండి. మంచిగా లైట్ కలర్ బట్టలేసుకోండి. ఈస్ట్ ఫేస్ కూర్చోండి. ఈ మంత్రాన్ని 21 టైమ్స్ మంచి మనసులో అనుకోండి. ధనుర్రాశి వారికి ఓం హ్రీం క్లీం సౌ, ఓం హ్రీం క్లీం సౌ, ఓం హ్రీం క్లీం సౌ. ఈ యొక్క మంత్రాన్ని భోజపత్రం మీద 1, 2, 3 టైమ్స్ రాయండి. రాసిన తర్వాత మంచిగా గంధము, అత్తరు దానికి మంచిగా లేపనం చేయండి. ఒక దాంట్లో ఏం చేయండి అంటే దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు పెట్టండి. మంచి దానికి రెడ్ కలర్ థ్రెడ్‌తోటి చుట్టేయండి. ఏదైనా జిప్‌లాక్ కవర్‌లో పెట్టి దాన్ని మీ యొక్క లాకర్‌లో పెట్టేసుకోండి. ఇంకో దాన్ని చిన్నగుంటది కాబట్టి దాన్ని మీరు చిన్నగా లామినేషన్ చేయించుకొని మీరు బిజినెస్ అది జాబ్ హోల్డర్స్ అయితేనేమో పర్స్‌లో పెట్టుకొని లేదా బ్యాగ్ క్యారీ చేస్తుంటే ఆ బ్యాగ్‌లో క్యారీ చేయండి. ఎవరైతే బిజినెస్ పర్సన్ ఉన్నారో వాళ్ళు పర్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీ క్యాష్ కౌంటర్‌లోనే పెట్టుకోండి. ఆ ధన రాబడి అనేది కలగాలి అని చెప్పి ప్రతిరోజు మనసులోని కోరిక కోరుకోండి. అనుకున్న పనులలో సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఇంకోటి ఎవరైతే ఈ ధనుర్రాశి వారు ఈ యొక్క మంత్రస్థాపన చేసుకున్న తర్వాత ప్రతినిత్యం గూడా పక్షులకి సప్తధాన్యాలు అంటే 7 రకాల పప్పులు తీసుకొని నానబెట్టి గురువారం, గురువారం మంచిగా ఆ పక్షులకి ఎయటం చేయండి. ఆటోమేటిక్ మీకు చూడండి ధనుర్రాశి వారికి ఎట్లా చేంజెస్ వితిన్ డేస్‌లో మీకు తెలుస్తాయి. 100% ఈ యొక్క పరిహారం చేసుకుంటూ ఆ యొక్క మంత్రస్థాపన ప్రతిరోజు ఆ మంత్రాన్ని కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు లెక్క పెట్టకుండా మంచిగా ఈ యొక్క మంత్రాన్ని చాంట్ చేయండి. మంచిగా చదవండి. పలకండి. ఆటోమేటిక్‌గా మనకు చేంజెస్ అనేవి కనపడతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారం చేయండి. ఇంకోటేంటంటే చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే అన్ని రాసుల వారికి చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది చూడటము, వాళ్ళు చెప్తారు ఇట్లా మా అబ్బాయికి ఇట్లాంటి అలవాట్లున్నాయి. బెడ్‌రూమ్‌లో కూర్చొని తినటము, ఆ బెడ్‌రూమ్‌లోనే స్నాక్స్ తినటం, బెడ్‌రూమ్‌లోనే అన్నం తినటము ఇట్లాంటివి చేయొద్దు దరిద్రము. మనకేంటంటే బెడ్‌రూమ్ అంటే నేను చెప్పాను కదా! 12థ్ హౌస్. 12థ్ హౌస్‌లో నువ్వు 4థ్ ఐటెమ్ తీసుకెళ్ళి నువ్వు 12థ్‌లో పెడితే ఏమైతది? ఆటోమేటిక్ వచ్చిన డబ్బు నీళ్ళ లెక్క ఖర్చయితది. కాబట్టి ఏ రాశి వారైనా మీరు మాక్సిమం మీ శని, కేతు బావుండాలి అనుకుంటే వారంలో ఒక 2 రోజులైనా సరే కిచెన్‌లో తిను. టిఫిన్ చేయి నుంచొని కిచెన్‌లోనైనా లేదా కూర్చునే అవకాశం ఉంటే కూర్చో. అక్కడ కూర్చొని వారంలో ఒక 2 సార్లయినా టిఫిన్ చేయి, అన్నం తిను. ఇట్లా చేసినట్టయితే నీ శని, కేతు బలపడతారు. ఆటోమేటిక్‌గా నీకు వచ్చిన ఆర్థికంగా సమస్యలు తీరుతాయి. వచ్చిన డబ్బు నిలబడుతుంది. కాబట్టి అన్ని రాసుల వారు ఎవరైనా ఈ యొక్క చిన్న పరిహారం వారంలో 2 సార్లు కిచెన్‌లో తినటం మొదలుపెట్టండి. చాలా అద్భుతమైన ఫలితాలు ప్రతి ఒక్క రాశి వారికొస్తాయి. కాబట్టి ఈ యొక్క మంత్రస్థాపన ప్రక్రియ చేసుకొని ధనురాశి వారు లాభాలు పొందాలని కోరుకుంటున్నాను.